హలో ఎవ్రీవన్, ఈరోజు టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే టొమాటో కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి. అందుకోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 7-8 పచ్చిమిర్చి వేసుకొని మెంతులు, జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి బాగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ బాగా పండిన టొమాటోస్ తీసుకుంటున్నానండి. 5 టొమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ బాగా పండిన టొమాటోస్ తీసుకుంటేనే టేస్ట్ అండి పచ్చడికి. ఈ పచ్చడి టేస్ట్ అంతా ఈ టొమాటోస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మంచివి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సాల్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేసి బాగా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టొమాటోస్ త్వరగా కుక్ అవుతాయండి. అండ్ కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకోండి. దెన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ ఉన్నాయి అనిపిస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. తర్వాత ఒక జార్ తీసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి ఏవైతే మనం డ్రై రోస్ట్ చేసుకున్నామో వాటిని యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా చేసుకోకండి, టేస్ట్ మొత్తం మారిపోతుంది. దెన్ టొమాటోస్ యాడ్ చేసుకొని బాగా బరకగానే చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంటుంది. దెన్ పోపు కోసం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా చిటపటలాడిన తర్వాత పచ్చడిని వేసి బాగా కలుపుకోండి. అంతే అండి, టొమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని ఆ మిరపకాయ పిండుకొని అందులో ఉన్న ఆయిల్ కలుపుకొని తింటుంటే ఉంటుందండి. ఆహా అనాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.